ఆరోగ్యశ్రీ పథకం నిధుల్లో ఎక్కువగా కిడ్నీ, క్యాన్సర్, ఆర్థోపెడిక్, గుండె జబ్బులకి ఖర్చవుతున్నాయి. 80% పైగా రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తుండగా ఏటా 1200 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ భారీ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయాలని సర్కార్ భావిస్తోంది. సర్కార్ హాస్పిటల్స్ లో ఈ రోగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లను మరింత స్ట్రెంథెన్ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సూపర్ స్పెషాలిటీ సేవలను కార్పొరేట్ స్థాయిలో అందించాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను బలోపేతం చేసేందుకు టిమ్స్ హాస్పిటల్స్ ను ప్రత్యేక విభాగాలకు హబ్లుగా మారుస్తుంది. సనత్ నగర్ టిమ్స్ ను కార్డియాక్ కేర్ హబ్ గా, అల్వాల్ టిమ్స్ ను న్యూరో సైన్సెస్ హబ్ గా, కొత్తపేట టిమ్స్ ను గ్యాస్ట్రో సైన్సెస్ హబ్ గా అభివృద్ధి చేస్తోంది. కేవలం బిల్డింగులు మాత్రమే నిర్మించటం కాకుండా నిపుణులైన డాక్టర్ల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం యూకోట్ వీపే పద్ధతిలో స్పెషలిస్టులను నియమించుకోవాలని భావిస్తోంది. ఆపరేషన్ థియేటర్ల ఆధునీకరణ, మెరుగైన వసతుల కల్పనపై సర్కార్ దృష్టి సారించింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో వసతులున్నా కొన్ని చోట్ల డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు మెరుగైన ట్రీట్మెంట్ అందటం లేదు. పారిశుద్ధం, భద్రతా లోపాలు ఇబ్బందిగా మారుతున్నాయి. వీటన్నింటినీ సరిచేసి కార్పొరేట్ కు ధీటుగా వైద్యం అందిస్తేనే ఆరోగ్యశ్రీ నిధులు సద్వినియోగం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. గడిచిన 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం కిడ్నీ, క్యాన్సర్, ఆర్థోపెడిక్, కార్డియాలజీకి సంబంధించి రోగులు మొత్తం 12,59,000 మంది చికిత్స పొందగా అందులో 10 లక్షల మందికి పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందారు. సాధారణ జ్వరాలు, చిన్న చిన్న సర్జరీల కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.